యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఈ తాళి నా మెడలో వేలాడుతూ నా గుండెని తాకుతూ ఉంటే ఏమనిపిస్తుందో తెలుసా? మీరే నా గుండెల్లో శబ్దమై నన్ను బ్రతికిస్తున్నట్టు అనిపిస్తుంది. మరీ ఎక్కువ మాట్లాడుతున్నానా? మీరేదో సర్ప్రైజ్ చేద్దామని తీసుకొస్తే నేను ఏదేదో మాట్లాడుతున్నాను కదా. అలాంటిది ఏం లేదు. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు. మీరెప్పుడో ఇంతే, ఏదో చెప్దాం అనుకుంటారు, మళ్ళీ చెప్పరు. ఇప్పుడు చెప్పాల్సిందే. చెప్పండి. నువ్వు చాలా మంచిదానివి లక్ష్మి. మీరు కూడా చాలా మంచివారు. ఏంటి, నన్ను కాపీ చేస్తున్నావా? అయ్యయ్యో, అలా కాదండి, నేను నిజమే చెప్తున్నాను. అవునా? అలా అయితే నేను చెప్పే వరకు ఈ మాట నువ్వెప్పుడూ చెప్పలేదెందుకు? ఏమోనండి, నిజానికి మీరు కూడా ఈ మాట చెప్పకూడదు అనుకున్నాను. ఎందుకు? గర్వం వచ్చేస్తుందేమో అని భయంతో. గర్వమా? ఎందుకు వస్తుంది? మరి రాదా? ద గ్రేట్ మిత్రానందన్ గారికి నేను నచ్చే విధంగా ఉన్నానని తెలిస్తే గర్వం వచ్చేదా? నిజానికి ఆ గర్వం ఎప్పుడు రాకూడదండి. ఎందుకంటే గర్వం అనేది ఒకరితో ఒకరికి ఉండే ఆప్యాయతని తగ్గించేసి ఒకరి మీద ఒకరికి అధికారాన్ని పెంచుతుంది. ఇద్దరి మధ్య ఉన్న ప్రేమని తుంచేసి పంతాలు పెంచేస్తుంది. అలాంటి రోజు మన మధ్య ఎప్పుడూ రాకూడదని రోజుకి 100 సార్లు ఆ దేవుణ్ణి మొక్కుకుంటాను తెలుసా? 100 సార్లా? ఎందుకు? ఏ చిన్న కారణంతో కూడా మన మధ్య దూరం పెరగకూడదని. అలా ఎప్పటికీ కాదులే. ముందు భోంచేద్దామా? సరే. అవును, నేను మంచోడిని అన్నావు కదా, ఇప్పుడు నాకు గర్వం వచ్చేస్తే? అయ్యో, మీకంత సీన్ లేదండి. ఏ? మీలాంటి క్యూట్ క్యూట్ ఫేస్ ఉన్న వాళ్ళకి గర్వమే ఉండదు తెలుసా? నాది క్యూట్ ఫేసా? అవునండి, చాలా క్యూట్ ఫేస్. నా కళ్ళతో చూడండి, మీకే అర్థం అవుతుంది. చూసావా సంజన, మనీషాతో ఉన్నప్పుడు అన్నయ్య ఎప్పుడైనా ఇలా నవ్వడం చూసావా? మనీషాతో ఉన్నప్పుడు అసలు అన్నయ్య మనిషిలాగే ఉండడు, ఒక బానిసలా కనిపిస్తాడు నాకు. ఎగ్జాక్ట్లీ. సరే సరే, నీ కళ్ళతో నన్ను నేను ఇంకెప్పుడైనా చూస్తానులే. ప్రస్తుతానికి తిందాం. లక్ష్మి, ఏమైంది? ఏదో గుచ్చుకుంది. నేను వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ తీసుకొస్తాను. మిత్ర గారు ఆగండి, చిన్నదే కదా, పర్వాలేదు. ఆర్ యూ షూర్? ఏం కాదులేండి. అబ్బా, ఎంత కన్సర్న్ చూపిస్తున్నాడో చూసావా? చూస్తున్నా. లక్ష్మి, ఈ టిష్యూ తీసుకో.
తిను. మళ్ళీ ఏమైంది? ఇందాక మేక గుచ్చుకుంది కదా, దానికి కారం తగిలి మండుతుంది. సరే, నువ్వేం కంగారు పడుకో. నాలో పరుగులు తీసే మనసు తిను. కై వెతికెను తెలుసునా, నాకే తెలియక విరిసే వయసే నీతో చెలిమిని కోరెనా. ఎన్నడు కదలని నామదే నీవెన్నంటి పదమని తరిమెనే, ఎవ్వరు నువ్వని అడగకే ఈ రెప్పల చాటున మీరు కూడా తినండి. వారే వా, దిస్ ఈస్ ద సీన్ ఆఫ్ ద డికెడ్. ఇద్దరు ఎంత ముద్ద చేస్తున్నారో కదా, చూడముచ్చని జంట. అవునన్నయ్య, వీళ్ళెప్పటికీ ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది కదా. వస్తుందిలే, ఆ రోజు కూడా వస్తుంది. వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే కరెక్ట్గా చెప్పావన్నయ్య. మనీషాకి అన్నయ్యకి అస్సలు సెట్ కాదు. మిత్ర, నువ్వు కొన్ని ఫొటోస్లో భలే ముద్దొచ్చేస్తున్నావు తెలుసా. ఐఎమ్ రియల్లీ వెరీ లక్కీ. నిన్ను వేరే ఏ అమ్మాయో పట్టేసి ఎగరేసుకుపోయే ముందే నిన్ను నా ప్రేమలో పడేశాను. లేకపోతే ఎంత మంచి అబ్బాయిని నేను మిస్ అయిపోయేదాన్ని. ఏంటి హన్సిక, నువ్వేమో నీ ఓల్డ్ మెమరీస్ చూసుకుని ఓ మురిసిపోతున్నావు, అక్కడ లక్ష్మి ఏమో అన్నయ్యతో న్యూ మెమరీస్ క్రియేట్ చేసుకుంటుంది. వాట్ డు యు మీన్ హన్సిక? నువ్వు నెమ్మదిగా అన్నయ్య జీవితంలో గతంగా మారిపోతున్నావు, లక్ష్మి వర్తమానంగా మారిపోతుంది, ముందు ముందు భవిష్యత్తుగా కూడా మారిపోతుంది. అసలేం మాట్లాడుతున్నావు హన్సిక? నాకేం అర్థం కావటం లేదు. అక్కడ లక్ష్మి కోసం అన్నయ్య క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడు. Come on, Hansika. What is this? Are you dreaming or what? కల్లో ఉంది నేను కాదు మనీషా, నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కల్లో నుండి నిజంలోకి రా. అన్నయ్య నిజంగానే ఆ లక్ష్మి కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ అరేంజ్ చేశాడు. నేను వద్దని చెప్పాక కూడా, కాదని ఆర్డర్ వేశాక కూడా క్యాండిల్ లైట్ డిన్నర్ ఏర్పాటు చేశాడా? ఐ జస్ట్ కాంట్ బిలీవ్ దిస్. అన్నయ్యని మరీ ఎక్కువగా నమ్మేశావు కాబట్టి ఆ మాత్రం కన్ఫ్యూజన్ ఉండడంలో తప్పులేదు. కానీ ఇది నిజం. నువ్విక్కడ నీ లోకంలో ఉంటే అక్కడ అన్నయ్య లక్ష్మీ లోకంలో విహరిస్తున్నాడు.
నోనో, అలా అవ్వటానికి వీల్లేదు. అసలు నేనొద్దని చెప్పాక మిత్ర ఎందుకు చేస్తాడు? కావాలంటే వెళ్ళి నువ్వే చూసుకో, సీన్ క్లియర్గా కనిపిస్తుంది. ఇక చాలండి, ఇప్పటికే చాలా ఎక్కువ తినేసాను. చివరి ముద్ద తిను. మీరు తినండి. నేను కూడా పొట్ట పట్టనంత ఎక్కువ తిన్నాను. మీరు నాకు తినిపిస్తూ మీరు సరిగ్గా తినలేదు. హే, లేదు లేదు, నేను బాగానే తిన్నాను. ఏంటి? ఇందాక మేక గుచ్చుకున్నప్పుడు చాలా నొప్పి అనిపించింది, కానీ ఆ నొప్పి నాకు ఇంత తీయని జ్ఞాపకాన్ని ఇస్తుందనుకోలేదు. తీయని జ్ఞాపకమా? మీ చేతులతో మీరు ప్రేమగా తినిపించారు కదా, ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే అద్భుతమైన జ్ఞాపకం. ఆ జ్ఞాపకం ఎక్కడుంటుంది? అన్నయ్యకి వదినికి ఇక్కడి నుంచి ఏదో సంథింగ్ స్టార్ట్ అవుతుందేమో అని నాకు అనుమానంగా ఉంది సంజన. ఆ ఇన్నోసెంట్ చూపులు, ఆ రొమాంటిక్ కబుర్లు, ఆ తినిపించుకోవడాలు, వీళ్ళిద్దరి మధ్య ఏదో స్టార్ట్ అయిపోయిందని నాకు అనిపిస్తుంది. ఇంతకీ స్వీట్ లేదా? ఉంది. అరే, గులాబ్ జామున్. నీకు అంత ఇష్టమా? చాలా. ఎంత ఇష్టం అంటే అందరూ పుట్టినరోజుకి కేక్ తింటే నేను గులాబ్ జామ్ తినేదాన్ని. అయితే తిను. తినండి. మనీషా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఒక బిజినెస్ డీల్ డిస్కస్ చేద్దామని వచ్చాను. తమరు బిజీగా ఉన్నట్టున్నారుగా. పొరపాటున చేయి తగిలి పడిపోయింది. మీకేమీ డిస్టర్బ్ అవ్వలేదుగా? పర్లేదు. ఫ్లవర్ స్టాండ్ కాబట్టి కింద పడినా ఏమీ అవ్వలేదు. కానీ కొన్ని కింద పడితే ముక్కలైపోతాయి. మళ్ళీ అతికిద్దామనుకున్నా కుదరదు. అయ్యో, ఇవన్నీ కింద పడిపోయాయే. పని వాళ్ళు చూసుకుంటారులే వదినా. దీనికి పనివాళ్ళు ఎందుకు? చిన్న విషయం, కాస్త మనసు పెడితే అయిపోతుంది.
మిత్ర, మనం రేపు ఉదయం మాట్లాడుకుందాంలే. అప్పుడు డిసైడ్ చేద్దాం మన బిజినెస్ డీల్ కంటిన్యూ చెయ్యాలా లేక కట్ చేయాలా అని. మనిష లక్ష్మి, ఏదో ఇంపార్టెంట్ విషయం అంట, కనుక్కొని వస్తాను. అదేంటి, అదేదో డీల్ కట్ చేయాలా కంటిన్యూ చేయాలా అనేది ఉదయం మాట్లాడతానంది కదా, దానికే అయినా అంత హడావుడిగా వెళ్తున్నారేంటి? ఈ మనీషా వచ్చి మొత్తం చెడగొట్టింది. ఛీ! మనిషా, ఏమైంది? మీ అన్నయ్య చేసిన పనికి నా గుండె ముక్కలైంది. మీ అన్నయ్యతో ప్రేమలో పడి ఎంత పిచ్చి పని చేశానో నాకు అర్థమైంది. ఎక్కడికి మనిషా? నేను వెళ్ళిపోతున్నాను. గుడ్ బై. మనిషా ఆగు. మనిషా ఆగు. మనిషా, మనిషా నేను చెప్పేది విను. మనిషా, మనిషా ఒక్క నిమిషం. అన్నయ్య, వాట్ హ్యాపెండ్? మనిషా ఏంటి గుండె ముక్కలైంది, ప్రేమ చెక్కలైందని ఏదేదో మాట్లాడుతుంది. మనిష ఎక్కడ? వెళ్ళిపోతున్నాను గుడ్ బై అని చెప్పి వెళ్ళిపోయింది. మనిష, మనిష ఆగు. నిన్నే మనిష. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే భ్రమకు దూరంగా, నేను నీకోసం ఎదురు చూడకూడదు అనే నిజానికి దగ్గరగా. ఆర్ యు మ్యాడ్? పిచ్చి పట్టిందా? అవును, పిచ్చి పట్టింది. ఆ లక్ష్మితో నువ్వు చేస్తున్న రొమాన్స్ చూసి పిచ్చి పట్టింది. ఆవిడ గారి ప్రేమలో తమరు పరవశించి పోవడం చూసి పిచ్చి పట్టింది. మనిష, మనిష ఆగు. వదులు మిత్ర, వదులమంటున్నానా? ఇలా రా. వదులు, వదులు మిత్ర. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఏదో ఒకటి చెప్పి క్యాండిల్ లైట్ డిన్నర్ క్యాన్సిల్ చేయమని చెప్పాను కదా, అయినా నువ్వు వినలేదు. అంటే నా మాట మీద నీకు గౌరవం తగ్గింది, ఆ లక్ష్మి మీద నీ మనసు మళ్ళుతోంది, అంతే కదా? డోంట్ టాక్ రబిష్. లేదు మిత్ర, నేను మాట్లాడుతున్న ప్రతి మాట నిజం. తను నీకు తినిపించే వరకు వచ్చింది అంటే నువ్వు తనకి ఆ చనువు ఇచ్చినట్టే కదా. ఈ రోజు నీకు తినిపిస్తుంది, రేపు నీ చేత తినిపించుకునేలా చేసుకుంటుంది. నీకు లక్ష్మి నచ్చినప్పుడు, తన ప్రేమలో మునిగి తేలాలి అనుకున్నప్పుడు ఇంకా నేనెందుకు ఈ ఇంట్లోనూ నీ జీవితంలోనూ ఉండటం? విల్ యు స్టాప్ ఇట్? అసలు ఇదంతా వచ్చిందే నీ వల్ల. క్యాండిల్ లైట్ డిన్నర్ అని నోటికొచ్చింది వాగి నన్ను ఇరికించింది నువ్వు. నువ్వే నోరు మూసుకొని ఉండుంటే నాకిప్పుడు ఈ తిప్పలుండేవి కావు. హో, అంటే నేనే తప్పు చేశాను అంటున్నావా? చూడు మనిషా, తప్పప్పుల గురించి పక్కన పెట్టు. నేను లక్ష్మి కోసం క్యాండిల్ లైట్ డిన్నర్ పెట్టినంత మాత్రాన తను నాకు ఎక్కువ అని కాదు, నువ్వు తక్కువ అయిపోయావని కాదు. ట్రై టు అండర్స్టాండ్ ద సిచ్యుయేషన్. తన వల్లే నేను ఇప్పుడు బతుకున్నాను, తన వల్లే ఇప్పుడు నేను ఊపిరి తీసుకుంటున్నాను. అది నీకు అసలు గుర్తుందా? లక్ష్మి తనకి తెలియకుండానే నాకు ఎంతో చేస్తోంది. తన ప్రాణాన్ని అడ్డం పెట్టి నాకు ప్రాణం పోస్తుంది. నాకు ఆ మాత్రం కృతజ్ఞతాభావం ఉండదా? ఉండకపోతే అసలు నేను మనిషిని అవుతానా?
అవన్నీ నాకు తెలియదు మిత్ర. కానీ జరిగేవి చూస్తుంటే నువ్వు నీ మనసులో నా విలువ ఎక్కడ తగ్గించేస్తావో, తనకి ఎక్కడ విలువ పెరిగిపోతుందో అని నాకు చాలా భయంగా ఉంటుంది. చూడు మనీషా, ఏం జరిగినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నీకు నేనిచ్చే విలువ ఎప్పటికీ తగ్గదు.